ఫ్యూచర్ సిటీ కోసం ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో తీసుకోబోయే 16,000 ఎకరాల వల్ల ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న ఓపెన్ ప్లాట్స్ రేట్లు తగ్గబోతున్నాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా అందరికీ అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దానికన్నా ముందు ఈ ఫ్యూచర్ సిటీ ఎందుకోసం, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, తెలంగాణ ఎకానమీ మీద ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది, ఎక్కడ రాబోతుంది, కనెక్టివిటీ ఎలా ఇస్తున్నారు, ఫ్యూచర్ సిటీలో హబ్స్ ఏమేమి వస్తున్నాయి, ఎప్పుడు కంప్లీట్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ తీసుకోవాల్సిన గైడ్ లైన్స్ ఏంటి, వివరంగా చెప్పే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తానండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హమారా యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్ని. హైదరాబాద్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పీక్ టైంలో ట్రాఫిక్ సిగ్నల్ దాటుకొని వెళ్ళాలంటే ఎంత ఇబ్బందో మనందరికీ తెలుసు. అలా కాకుండా అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా అండర్ గ్రౌండ్లో కూడా ఒక పాత్ ఇస్తే కింద నుంచి వెళ్ళే వెహికల్స్ కింద వెళ్ళిపోతాయి, పైనుంచి వెళ్ళే వెహికల్స్ పైన వెళ్ళిపోతాయి. ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు. ట్రాఫిక్ కూడా ఎంత ఫ్రీగా ఉంటుందో మీ అందరూ ఒకసారి విజువలైజ్ చేసుకోండి. ఒక 15 నిమిషాలు వర్షం పడితే సిటీలో ట్రాఫిక్ విషయం ఇక చెప్పే పనే లేదు. అలా కాకుండా ఒక మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండి ఎంత వర్షం పడ్డా ఆ వాటర్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతే ఇంకా ట్రాఫిక్ సమస్య ఉండదు కదా మరి. అలానే ఈ వర్షాకాలంలో ఇంకొక సమస్య, చిన్నపాటి వర్షానికే పవర్ పోవటం, ఇంటర్నెట్ పోవటం, టెలిఫోన్ సిగ్నల్స్ లాస్ అవటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా వీటిని ప్రాపర్గా కేబుల్ డక్ట్స్ ఇచ్చి అండర్ గ్రౌండ్ చేయగలిగితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అలానే పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చి గ్రౌండ్ వాటర్ని లిమిట్ కన్నా ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయటం వల్ల ఈ లెవెల్స్ తగ్గిపోవటం మనం చూస్తున్నాము. ఈ బోర్ల మీద లిమిటేషన్ పెట్టడమా, లేదంటే ఈ స్టామ్ వాటర్ లైన్ అంటే వర్షపు నీటిని కలెక్ట్ చేసి దానికోసం ఒక సపరేట్ లైన్ వేసి ఈ గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయడానికి దాన్ని ఉపయోగిస్తే అది ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. అలానే మేజర్ సమస్యని మనం భావితరాల కోసం సాల్వ్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. అలానే రోడ్ల పక్కన సైక్లింగ్, వాకింగ్ ట్రాక్లు వేసి చెట్లను పెంచితే సొసైటీకి దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. సిటీలో ఇంకొక మేజర్ సమస్య, ఏ షాపింగ్కో లేదంటే రెస్టారెంట్కో వెళ్తే మన వెహికల్ ప్రాపర్గా పార్క్ చేసుకోలేని పరిస్థితి. దీన్ని కూడా అడ్రస్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ కోసం ఎలాగో పోల్స్ వేయాలి, కాంప్లికేటెడ్ కేబులింగ్ ఇప్పుడు లేదు. ఈ పోల్స్కే ఎన్విరాన్మెంటల్ డిస్ప్లేస్ పెట్టి వెహికల్స్ రీఛార్జ్ చేసుకోవటానికి ప్రొవిజన్స్ ఇస్తే ఎలా ఉంటుంది. మంచి గ్రీనరీతో ట్రాఫిక్ సమస్య కానీ, పార్కింగ్ సమస్య కానీ, గ్రౌండ్ వాటర్ సమస్య కానీ, రోడ్లని ఎక్కడ పడితే అక్కడ డిస్టర్బ్ చేయటం కానీ, ఇలాంటి సమస్యలు లేని సిటీనే ఫ్యూచర్ సిటీ అండి. ఈ ఫ్యూచర్ సిటీ మెయిన్ ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ చెప్పేదాని ప్రకారం టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ రిలేటెడ్ హబ్స్ ఉండాలని, మోడర్న్ ఫెసిలిటీస్తో రెసిడెన్షియల్, కమర్షియల్ స్పేసెస్ ఉండాలని, మంచి ఎడ్యుకేషనల్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉండాలని, గ్రీన్ ఫార్మా అంటే ఏ పొల్యూషన్ లేని ఫార్మా కంపెనీస్ ఉండాలనేది గవర్నమెంట్ ఆబ్జెక్టివ్గా పెట్టుకుందండి. ఇక్కడ డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. దీనివల్ల తెలంగాణ ఎకానమీ చాలా బూస్ట్ అవుతుంది. దీంతో ఏం జరుగుతుంది, ఇన్నోవేషన్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్లో హైదరాబాద్ ఒక లీడింగ్ సిటీగా మనం ఫ్యూచర్లో చూడొచ్చు అనేది నా ఒపీనియన్ అండి. ఈ ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాల్లో కందుకూరు, కడతాల్, యాచారం మండలాల్లో ఏర్పాటు చేస్తున్నారు. 14,000 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ చేతిలో ల్యాండ్ ఉంది. మిగతా 16,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో రైతుల దగ్గర తీసుకుంటారు. ల్యాండ్ పూలింగ్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్స్ని డెవలప్మెంట్ తీసుకోవటం, రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్ చేసిన ప్లాట్లలో 50 to 60% మెయిన్ రోడ్లకి దగ్గరగా ఉన్న ప్లాట్లు రైతులకు ఇవ్వాలనేది గవర్నమెంట్ నిర్ణయం. ఏ ప్రాజెక్ట్కైనా ల్యాండ్ ఎక్విజిషన్ అనేది మేజర్ సమస్య అండి. ఎందుకంటే రైతులు వాళ్ళకి ప్రాపర్గా కాంపెన్సేషన్ రాకపోతే ఇవ్వటానికి ఇష్టపడరు, సెంటిమెంటల్ ఇష్యూస్ అడ్డొస్తూ ఉంటాయి. కానీ గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని డిసైడ్ చేసి ఒక మంచి పని చేసిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మహేశ్వరం మండలం, కందుకూరు మండలం కొన్ని ఏరియాల్లో ల్యాండ్ కాస్టింగ్ ఎక్కువ ఉంది, కానీ కడతాలు, యాచారం లోపల ల్యాండ్స్ యావరేజ్ ప్రైస్ సుమారుగా 1 కోటి రూపాయలు ఉంది.
ఇప్పుడు రైతు ₹1,00,00,000 ఉన్న ల్యాండ్ గవర్నమెంట్కి ఇచ్చాడు అనుకోండి సపోజ్. డెవలప్ చేసిన తర్వాత ఆయనకి 50% ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అంటే 1 ఎకరం డెవలప్ చేస్తే 2,500 గజాలు టోటల్‌గా వస్తుంది. 2,500లో 50% 1,250 గజాలు రైతుకి ఇస్తామని చెప్తున్నారు. అది కూడా మెయిన్ రోడ్లకి ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు చుట్టూ డెవలప్ అయిన ఏరియాలో రైతుకి ఒక 1,250 గజాలు వస్తుందంటే అక్కడ మినిమం యావరేజ్ ప్రైస్ డెవలప్ అయిన తర్వాత 30,000 అయితే ఉంటది. ఇవాళ ఈ ప్రపోజల్ పెట్టిన తర్వాత మినిమం 15,000 అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నార్మల్‌గా ప్రైవేట్ ల్యాండ్స్ డెవలప్ చేసి ప్రైవేట్ బిల్డర్స్, ప్రైవేట్ డెవలపర్సే సుమారుగా 10,000-12,000 ఎటు చూసినా అమ్ముతున్నారు. సో ఏమవుతది? 15,000 ఈరోజు యావరేజ్ ప్రైస్ వేసుకున్నా గానీ 1,250 గజాలకి రైతుకిచ్చే కాంపెన్సేషన్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చేదానికి వాళ్ళు సాటిస్ఫై అవుతారు రైతులు అని చెప్పి నేను పర్సనల్‌గా అనుకుంటున్నా. ఈ విషయంలో గవర్నమెంట్ సక్సెస్ అయ్యి 16,000 ఎకరాలు పూలింగ్ కింద తీసుకోవటం అనేది అది పెద్ద ఇష్యూ కాదు గవర్నమెంట్‌కి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈ ఫ్యూచర్ సిటీకి మంచి కనెక్టివిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 13 నుంచి ఫస్ట్ ఫేజ్‌లో మీర్ఖాన్‌పేట వరకు ఒక 300 ఫీట్ రోడ్ ప్లాన్ చేశారు. కొత్త రోడ్ అయితే ఏమవుతుందంటే అన్ని ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి మెట్రో కూడా ప్లాన్ చేశారుగా దీని మధ్యలోనే. యాక్చువల్‌గా 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి. శ్రీశైలం హైవే, అటు సాగర్ హైవే. కానీ కొత్త రోడ్ అయితే అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి అన్ని ప్రొవిజన్స్ ఇచ్చి ఇబ్బంది లేకుండా మంచి కనెక్టివిటీ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతోనే ఈ రోడ్ ప్లాన్ చేసినట్టున్నారు. ఇది ఎగ్జిట్ 13 నుంచి సుమారుగా ఆ మహేశ్వరం మండలం కొంగర్కూడు, అలానే ఇబ్రహీంపట్నం మండలం ఫిరోజ్గూడ కొంగర్కలను, అలానే కందుకూరు మండలం లేమూరు, రాచులూరు, తిమ్మాపూర్, గుమ్మడివెల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట ఈ ఊళ్ళలో నుంచి రోడ్డు వెళ్తుంది. అంటే ఇండైరెక్ట్‌గా మహేశ్వరం మండలం, ఇబ్రహీంపట్నం మండలం కూడా ఈ ఫ్యూచర్ సిటీ కిందే వస్తాయి. ఇందాక నేను చెప్పినట్టు యాచారం, కడ్తాల్, కందుకూరు, ఇప్పుడు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఈ 5 మండలాలు కూడా ఫ్యూచర్ సిటీ కిందే మనం లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కూడా ఇండైరెక్ట్‌గా ఈ రోడ్డు కూడా యాడ్ అయింది కాబట్టి. ఈ 300 ఫీట్ రోడ్ మార్కింగ్ అయింది. ఏ సర్వే నంబర్‌లో నుంచి మార్క్ చేశారో కూడా నా దగ్గర నోటిఫికేషన్ ఉంది. ఎవరికైనా కావాలంటే నాకు పర్సనల్‌గా మెసేజ్ పెట్టండి. నేను అది ఫ్రీగానే ఇస్తాను మీకు. ఇప్పటి వరకు నేను చెప్పిన విధానం గాని, ఇచ్చిన కంటెంట్ గాని నచ్చితే ఒకసారి వీడియో పాజ్ చేసి అందరూ లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల గానీ, లైక్ చేయటం వల్ల గానీ నష్టమైతే ఉండదు మీకు. మీ పేరు కూడా ఎక్కడ కనపడదు. కానీ మాకు అడిషనల్ మోటివేషన్ వస్తుంది. ఇంట్రెస్ట్ పెరుగుతది మంచి కంటెంట్‌తో వీడియోలు చేయాలని. అలానే ఇందాక నేను చెప్పాను 16,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద తీసుకుంటున్నారని. ఏ ఏరియాలో తీసుకోవచ్చు మీకేమైనా క్లారిటీ ఉంటే ఏదైనా ఊహాగానాలు ఉంటాయి గదా! అవి కామెంట్ సెక్షన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అది మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇకపోతే ఫ్యూచర్ సిటీ అంటే అందరికీ గుర్తొచ్చేది స్కిల్ యూనివర్సిటీ. దీనికి ఆల్రెడీ ఆగస్టులోనే సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయటం జరిగింది. ఇక్కడ నర్సింగ్ వాళ్ళకి గానీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్‌లో వర్క్ చేసే వాళ్ళకి గానీ, వేర్ హౌస్ లేదంటే లాజిస్టిక్స్, ఈ కామర్స్‌లో వర్క్ చేసే వాళ్ళకి గానీ, ఈ స్కిల్స్ ఇంప్రూవ్ చేయటానికి అంటే వాళ్ళకి క్వాలిఫికేషన్‌తో సంబంధం లేకుండా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఇది 150 ఎకర్స్‌లో వస్తుంది. ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసింది. 100 క్రోర్స్ కార్పస్ ఫండ్ ఇచ్చింది గవర్నమెంటు. మేఘా వాళ్ళు 200 కోట్లతో బిల్డింగ్స్ కట్టడానికి ముందుకొచ్చారు. అదానీ వాళ్ళు 100 క్రోర్స్ డొనేట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. స్కిల్ యూనివర్సిటీతో పాటు మలక్పేటలో ఉన్న 150 ఎకరాల రేస్ క్లబ్‌ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. 250 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సు కట్టడానికి ప్రపోజల్స్ నడుస్తున్నాయి. బీసీసీఐ వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టాలనే ప్రపోజల్ ఉంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ వాళ్ళు 70 ఎకరాలు అలాట్ చేయమని అడుగుతున్నారు. అలానే అసలు ఫ్యూచర్ సిటీ అంటే ఫార్మా సిటీ. దీనికోసం 5,000 ఎకరాలు సుమారుగా మేడిపల్లి ఏరియాలో ఓన్లీ ఆర్&డి ఫార్మా ఉంటుంది. ప్రొడక్షన్ వితౌట్ పొల్యూషన్ సంబంధించిన కంపెనీలే ఉంటాయి ఇక్కడ గ్రీన్ ఫార్మా కింద. సో ఈ 5,000 ఎకరాలు మేడిపల్లి దగ్గర అలాట్ చేస్తున్నారు. దీంతో పాటు ఎలక్ట్రానిక్ హబ్‌లో కంపెనీని ఏర్పాటు చేయడానికి ఫాక్స్‌కాన్ వాళ్ళతో గానీ, జపాన్ బేస్డ్ కంపెనీస్‌తో కూడా చర్చలు జరుపుతున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పటివరకు ఫ్యూచర్ సిటీ అసలు ఎందుకు, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎకానమీ
మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎక్కడ వస్తుంది, కనెక్టివిటీ ఏంటి, ఏమేమి హబ్స్ వస్తున్నాయి అని క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎప్పుడు కంప్లీట్ అవ్వచ్చు, అసలు కంప్లీట్ చేయగలరా లేదా అనేది, అలానే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, దాంట్లో రిస్క్లు ఏంటి అనేది క్లియర్గా మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు కింద కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్స్ 2 అమరావతి, హైదరాబాదు లింక్స్ ఇస్తున్నానండి. అవి ఫ్రీగానే మీరు జాయిన్ అవ్వచ్చు. దాంట్లో రీసేల్ సపోర్ట్ మేజర్గా మనం చేస్తున్నాము. అంటే ఎవరన్నా ప్రాపర్టీలు కనుక అమ్ముకోలేకపోతే డైరెక్ట్గా మీ నంబరే ఇచ్చి ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి దాంట్లో పోస్ట్ చేస్తాం. ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు డైరెక్ట్గా మీకే కాల్ చేసి ఆ ట్రాన్సాక్షన్ అయ్యేలాగా మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ మాకు ఎటువంటి కమర్షియల్ ఇంట్రెస్ట్ కూడా లేదు. మాకున్న సర్కిల్ని మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్ మనం ఫ్రీగా చేస్తున్నాం. సో అందరూ ఆ ఛానల్స్లో జాయిన్ అవ్వచ్చు. ఇంకొకటి, ప్రీమియం వాట్సాప్ గ్రూప్ ఒకటి, అంటే హమారా ప్రీమియం పేరుతో నడుపుతున్నాను. అదేంటంటే ఇయర్లీ సర్వీస్ అనమాట. నేను నా ఆడియో నోట్స్, అప్డేట్స్ దాంట్లో ఇస్తూ ఉంటాను. 2 రోజులకి 3 రోజులకి అప్డేట్స్ ఇవ్వటం జరుగుతుంది. దానికి మాత్రం నెక్స్ట్ సెప్టెంబర్ వరకు ఒక 3000 ఛార్జ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఇచ్చిన వ్యూస్, అంటే ఇంతకుముందు రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసినప్పుడు అది టైం పడుతుంది, ఇప్పుడే హడావుడిగా అవ్వదని. కానీ మోకిలాలో 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు అక్కడ ప్రైస్ 35,000 అని చెప్పడం కానీ, రీసెంట్గా గవర్నమెంట్ మారినప్పుడు ఏపీలో అమరావతిలో హడావిడి జరుగుతుంటే హడావిడి పడొద్దు, ఇది హైప్ ఎక్కువ ఉంది, ట్రూ ప్రైసింగ్ కాదు, ఇది కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి ఇన్వెస్టర్స్ని గైడ్ చేయటం కానీ ప్రూవ్ చేసుకున్నాం. కాబట్టి ఈ హమారా ప్రీమియం గ్రూప్ ద్వారా నేను మీకు ఉపయోగపడాలి, మీరు నాకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఉపయోగపడాలనే ఉద్దేశంతో, అంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇన్ ద సెన్స్ నేను ట్రూ ప్రైస్, జస్టిఫైడ్ ప్రైస్లోనే ఏదో ఉంటే నేను చెప్తా ఉంటాను. సో ఇలా బాండింగ్ పెరుగుతుంది, ఒక ప్రీమియం గ్రూప్ ఉంటే రెగ్యులర్గా టచ్లో ఉంటేనే ఉద్దేశంతోనే దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలంటే నాకు కానీ మా రాజేష్కి కానీ ఫోన్ నంబర్ కింద ఇస్తాను, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, దాని డీటెయిల్స్ చెప్తాం. ఫ్యూచర్ సిటీ కంప్లీషన్ అనేది చాలా మందికి డౌట్ ఉంటుందండి. దీని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏ ప్రాజెక్ట్కైనా ఇందాక నేను చెప్పాను, మేజర్ హడ్డిల్ ల్యాండ్ ఎక్విజిషన్ అని. వీళ్ళు ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో రైతులకు ఉపయోగపడిద్ది కాబట్టి ఆ 16,000 ఎకరాలు కొంచెం టైం పట్టినా ఎక్వైర్ చేయొచ్చండి. కానీ ఇప్పుడు ఈ ఏదైతే 450 ఎకరాలకి నోటిఫికేషన్ ఇచ్చారో అది కొంచెం నాకు డౌట్ ఉంది. ఎందుకంటే మీరు రావిర్యాల ఎగ్జిట్ దగ్గర దిగిన కాడి నుంచి ల్యాండ్ ప్రైసింగ్ విపరీతంగా ఉంది. ఎగ్జిట్ దగ్గరలో అయితే 7 కోట్లు 8 కోట్లు, లోపలికి వచ్చిన కొద్దిగా ఎస్పెషల్లీ మహేశ్వరం మండలంలో 3 కోట్లు 4 కోట్లు తక్కువ ఎక్కడా లేదు. సో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఎలా చేస్తారు, రైతులకి కాంపెన్సేషన్ ఎలా ఇస్తారు, దీని మీద ఎవరికైనా క్లారిటీ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కనెక్టివిటీ కోసం ఇచ్చే 300 feet రోడ్ మాత్రం నాకైతే డౌట్ ఉంది. ఇది రైతులకి ఏ విధంగా సాటిస్ఫై చేసి ఈ ల్యాండ్ని తీసుకుంటారనేది ఒక క్వశ్చన్ మార్కే. అలానే సెకండ్ ఫేజ్ ఆఫ్ మెట్రోలోనే నేను ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ ఇస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు డిపిఆర్లో తీసేశారు. మేబీ ల్యాండే ఇంకా లేదు, అదేమన్నా టెక్నికల్గా సమస్య ఉందేమో, దానివల్ల ఆ డిపిఆర్లో తీసేసి ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ఓవరాల్గా ఈ 300 feet రోడ్డు మాత్రం ల్యాండ్ ఎక్విజిషన్ అనేది అంత ఈజీ కాదండి, అదొకటే డౌటు. కానీ 16,000 ఎకరాలు ల్యాండ్ తీసుకుంటారు కాబట్టి అక్కడ నాకు డౌట్ ఏం లేదు. ఓవరాల్గా ఈ 300 అడుగుల రోడ్డుకి ల్యాండ్ ఎక్వైర్ చేసే విధానం ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది ఒక క్లారిటీ వస్తే నాకు ఫ్యూచర్ సిటీ కంప్లీషన్ మీద ఎటువంటి డౌట్ ఉండేది కాదు. మళ్ళొకసారి అందరినీ రిక్వెస్ట్ చేసేది, నేను చెప్పిన విధానం కంటెంట్ నచ్చితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతే చాలా ఇంపార్టెంట్ విషయం, ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి. జనరల్గా ఏదైనా ఒక కొత్త సిటీ వస్తుందంటే అందరికీ కూడా దాని దగ్గరలో ఒక ప్లాట్ ఉంటే నా పిల్లలకు ఉపయోగపడుద్ది అని అనుకుంటారు. ఇక్కడ ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో 16,000 ఎకరాలు తీసుకోవటం వల్ల మిగతా ప్రైవేట్ లేఅవుట్లు డౌన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, 16,000 acres రైతుకి 50% ఇస్తారు. అంటే ఒక ఎకరానికి 1,250 గజాలు వేసుకుంటే 16,000 ఇంటూ 1,250 గజాలు ఎంత అయితే చూసుకోండి, సుమారుగా 2 crore square yard. అంటే రైతుల దగ్గర 2 crore square yard డెవలప్డ్ ప్లాట్ ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రపోజల్ తర్వాత డెవలప్మెంట్కి టైం పట్టిద్ది. ఈ 2 crore square yardsలో ఒక 25% వీళ్ళు అమ్ముకోవాలనుకున్నా, జనరల్గా ఎడ్యుకేషన్ కోసమో లేదంటే మ్యారేజెస్ కోసమో
ప్రాపర్టీస్ అమ్ముకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మొత్తం అమ్మట్లేదు కాబట్టి వాళ్ళకి సెంటిమెంట్ అడ్డు రాదు. చిన్న పార్ట్ అమ్ముతాం అనేది వాళ్ళకి ఆలోచన ఉంటుంది. దాంట్లో తప్పేం లేదు. అలా ముందుకెళ్ళినప్పుడు ఒక 25% ఇన్వెంటరీ మార్కెట్లోకి వచ్చినా, అంటే 50 lakh స్క్వేర్ యార్డ్ మార్కెట్లోకి వచ్చినా అది ఎంత ఇంపాక్ట్ మిగతా హైదరాబాద్ లేఅవుట్ల మీద క్రియేట్ చేస్తో చూసుకోండి. అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటా? ఇమీడియట్గా ఫ్యూచర్ సిటీ వస్తుంది, అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటా. తర్వాత ప్రైసు, ఇప్పుడు నేను ఎక్కడో దూరం వెళ్ళి 10, 12,000, 15,000 ఎందుకు నేను పెట్టాలి? ఇక్కడే 15,000 దొరుకుతుంటే, అంతే కదా. ఇప్పుడు ఓవరాల్గా ఏమవుతుంది? అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఫ్యూచర్ సిటీలోకి వస్తాయి అనేది నా ఒపీనియన్. నేను ఇది క్లోజ్గా అమరావతిలో చూశాను కాబట్టి నేను చాలా గట్టిగా చెప్తున్నాను. అంటే ఇక్కడ ఒకటే, మంచి డెవలప్మెంట్లు ఉన్న దగ్గర ₹1 అటు ఇటు అయినా కొంచెం అక్కడే కొనుక్కోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈరోజు సిటీలో ఎంత దూరం వెళ్ళినా రీజనల్ రింగ్ రోడ్ వరకు యావరేజ్ ప్రైస్ 10,000 ఉంది. మరి ఇక్కడ నీకు ఫ్యూచర్ సిటీలో 12, 15,000 పెట్టడానికి ఎవరు వెనకపోరు కదా. 10,000 ఎక్కడే పెట్టే బదులు నేను ఇక్కడే పెడతా. ఎందుకంటే నా చుట్టూ ఎడ్యుకేషన్ హబ్స్, ఐటీ హబ్స్, ఎకో టూరిజము, ఇంత డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఇక్కడే ఆలోచన చేస్తా కదా. అందువలన ప్రైవేట్ లేఅవుట్స్లో రేట్లు తగ్గుతాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. మరి ఫ్యూచర్ సిటీ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ మరి మేము ఎక్కడ చేయాలి శ్రీనివాస్ గారు అని చెప్పి మీ అందరికీ డౌట్ ఉంటుంది. నేను చెప్పింది విని బాగా అర్థం చేసుకోండి. గవర్నమెంట్ని ల్యాండ్ పూలింగ్ ఎక్కడ చేస్తుందో క్లారిటీ రానిద్దాం. అంటే ఆ నోటిఫికేషనో లేదంటే వాళ్ళు పబ్లిక్ నోటీస్ ఇస్తారు కదా, అది వచ్చిన తర్వాత ల్యాండ్ పూలింగ్ చేసే రెవెన్యూలో, అంటే ల్యాండ్ పూలింగ్ చేసే సర్వే నంబర్లో మీరు ఎకరమో కొనుక్కోండి. రోడ్ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ప్లాట్లే కదా గవర్నమెంట్ ఇచ్చేది. ఈరోజు సపోజ్ ₹1,00,00,000 ఒక ఎకరం ఎక్కడో కొనుక్కున్నారనుకోండి, ల్యాండ్ పూలింగ్లో ఉన్న ల్యాండ్ని, మీకు 1,250 గజాలు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? సుమారుగా మీకు పడేది 8,000. సో డెవలప్ అయిన తర్వాత దాని ప్రైస్ సుమారుగా 25,000 to 30,000 నెక్స్ట్ 7-8 years తర్వాత వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి అలానే ఇక్కడ అనౌన్స్మెంట్స్ వచ్చేదాని ప్రకారం మీరు కొనుక్కున్న ల్యాండ్ రేట్ కూడా పెరుగుతుంది. ఇంకొకటి, ఈ హడావుడి ఉన్నప్పుడు మీరు అడ్వాన్స్ ఇచ్చి 4 రోజుల తర్వాత 2 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుందాం అంటే కుదరదు. ఒకసారి ల్యాండ్ పూలింగ్ అనౌన్స్ అయిన తర్వాత ప్రాపర్ ప్రైస్ మాట్లాడుకొని, లీగల్స్ చెక్ చేసుకొని, వారం 10 రోజుల్లో రిజిస్ట్రేషన్స్ చేసుకునేటట్టు ఉండాలి. లేదంటే ఈ ట్రాన్సాక్షన్ చాలా సమస్యల్లో పడిపోద్ది. సో నా ఉద్దేశం, పక్కన ప్రైవేట్ ల్యాండ్స్ కొనుక్కునే బదులు గవర్నమెంట్ 1,250 గజాలు ఇస్తుంది కాబట్టి 1 ఎకరం పూలింగ్ ల్యాండ్ మీరు కొనుక్కుంటే, అంటే గవర్నమెంట్ ఎక్కడా కూడా పూలింగ్ ల్యాండ్స్ని ట్రాన్సాక్షన్ చేయకుండా అబ్జెక్షన్ పెట్టదండి. వాళ్ళు రైతులు అమ్మొచ్చు, మీరు కొనుక్కోవచ్చు, రిజిస్ట్రేషన్స్ అవుతాయి. కానీ రైతుకు 1,250 గజాల బదులు ఎవరైతే అప్పుడు ప్రజెంట్ ఓనర్ ఉంటారో వాళ్ళకి 1,250 గజాలు వెళ్తుంది. సో ఈ విధంగా పూలింగ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఉపయోగం ఉంటుంది అనేది నేను గట్టిగా నమ్ముతున్నానండి. నేను చెప్పిందంతా కూడా నా పర్సనల్ ఒపీనియన్ అండి. నాకు 20 to 25 years రియల్ ఎస్టేట్లో అనుభవం, అమరావతిలో జరిగిన విషయాలు, నేను చూసి నేర్చుకున్న విషయాలు ఇక్కడ క్లియర్గా చెప్పాను. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టాలనో లేదంటే ఇంకో రకంగానో దయచేసి అర్థం చేసుకోవద్దు. ఈ నా పర్సనల్ ఒపీనియన్ని నేను ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశాను. ఎవరికైనా నచ్చకపోతే దయచేసి పాజిటివ్గా తీసుకోండి. నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. మీ వ్యూస్ అన్నీ కూడా మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి కూడా కామెంట్ చేయండి. అలానే ప్రీమియం గ్రూప్లో చాలామంది ఉన్నారు. నేను చెప్పే కంటెంట్ మీకు ఎంతవరకు ఉపయోగపడింది ఇప్పటి వరకు చెబితే మిగతా వాళ్ళు కూడా కొంతమంది జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళకి నాకు ఉపయోగపడింది. కాబట్టి మీరు ఆ కామెంట్స్ కూడా కామెంట్ సెక్షన్లో చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ.